ఇంటర్నేషనల్ వాల్యూ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో వరల్డ్ వైడ్ 1-2 బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి సేవా సంస్థ సభ్యులను అభినందించారు. మొత్తం 200 మంది పాల్గొనగా 120 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వేసవి కాలంలో రక్త కొరత ఉన్న సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడగలదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ చందు నాయక్, ఇతర అధికారులు మరియు పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. ఖమ్మం టీఎన్జిఓ యొక్క హాల్లో రక్తదానం చేయడానికి చైర్మన్ గారు అనుమతించి ఉన్నారు. ఇక్కడ కనుగొన్నటువంటి యొక్క మెడికల్ హాస్పిటల్ రిక్వైర్మెంట్ ప్రకారంగా రక్తదానం సహకారం ఎంత అవసరమని వారు తెలియచేయడం జరిగింది. సో వారి యొక్క మద్దతు మేరకు, వారి యొక్క సహకారం మేరకు మనం ఇక్కడ వచ్చి ఉన్నాము. ఇంకా దానితో పాటు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ముందుగా వచ్చి దీనికి ఎంతో ప్రోత్సహిస్తూ అభిప్రాయం తన యొక్క మద్దతుని వ్యక్తం చేసి ఈరోజు ఇక్కడ పాల్గొని ఉన్నారు. సో ఒక తల్లికి తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమతో అలాగనే మన సభ్యులు స్వచ్ఛందంగా తమ పొరుగు వారికి సాయం చేయటకు ముందుకు వచ్చి ఉన్నారు. రక్తదానం అనేది అందరికీ తెలుసు, ఒక ప్రాణాన్ని కాపాడుటకు ప్రత్యక్ష ఇది షార్ట్ కట్ వే ఒక మార్గం. ఎందుకంటే ఈ రక్తం కలిగిన వారు ఈ యొక్క రక్తదానం చేసినప్పుడు అది ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది కదా. సో ఇంటర్నేషనల్ విన్నర్ ఫౌండేషన్ యొక్క దీని 1-2 బ్లడ్ డ్రైవ్ ప్రచారం అనేది జీవం పంచుకునేటువంటి ఒక ఉద్యమం. క్రమంగా దాని ప్రభావాన్ని విస్తరిస్తూ రక్తదానం అనే చిన్న ప్రేమ చర్యను ఒక వ్యక్తి నుండి ఇద్దరి నుండి నలుగురికి వ్యాప్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ పంచుకునే స్వభావం గల మంచి చక్రంలో చేరుతారని, ప్రపంచ కుటుంబంలోని ఎక్కువ మంది సభ్యులు ప్రాణాలు కాపాడుటకు సహాయపడతారని మేము ఈ యొక్క బ్లడ్ డ్రైవ్ మూవ్మెంట్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకొని వస్తున్నాము. ఈ రక్తదానం చేయడంతో పాటు స్వచ్ఛందంగా ఉచితంగా రక్తదానం చేయడం యొక్క విలువ, ఆవశ్యకతను ప్రోత్సహించటకు ఈ క్యాంపెయిన్ కార్యక్రమము, అవగాహన కార్యక్రమాలు అంటే ఈరోజు కేవలం మనం రక్తదానం మాత్రమే కాదు, ఇది అందరూ కూడా రక్తం ఇవ్వడం ద్వారా వారి ఇంకా మంచి ఆరోగ్యంగా మాట్లాడాలని ఒక అవగాహన సదస్సులాగా కూడా మనం ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మనం తెలియజేస్తున్నాము. ఇంకా మంచిగా మారుతుంది అని. సో ఈ యొక్క కాన్సెప్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వడానికి, సంవత్సరంలో ఒక్కసారైనా రక్తం ఇవ్వడానికి మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇక 2004లో ఈ దక్షిణ కొరియా ప్రారంభించిన ఈ ప్రచారం ఇంచుమించు ఇప్పటి వరకు ఈ యొక్క ఇంటర్నేషనల్ వీలింగ్ ఫౌండేషన్ తరఫున యునైటెడ్ స్టేట్స్, అర్జెంటీనా, ఇక యునైటెడ్ కింగ్డమ్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా ఇంచుమించు 30 లక్షల మంది సభ్యులు ఈ యొక్క ఫౌండేషన్లో రిజిస్టర్ అయి ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. దీనితో పాటు యుఎన్ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్ UNDGC యొక్క భాగస్వామ్య సంస్థగా ఇంటర్నేషనల్ వీలింగ్ ఫౌండేషన్ దాదాపు 30 సంవత్సరాలుగా జాతీయత by the Willoughby Foundation and we thank sponsor Jan Wilson sir for coming forward to the donation, blood camp donation voluntarily to the hospital, and the program is going very well. Till now 80 donations have been received and we are looking forward to 150 donations and more. The program is going very well and the organizers organized very well.
థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.